వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. ఏపీ రాజధాని ఎన్నికల ఎజెండాగా మారుతోందా? విశాఖలోనే ప్రమాణం చేస్తానంటున్న సీఎం జగన్ వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడం ద్వారా మూడు రాజధానుల అంశానికి ప్రజామోదం కోరుతున్నారా? తాడేపల్లిగూడెం సభలో అమరావతి రాజధానిగా విపక్షం అంటుంటే జగన్ విశాఖ రాజధానికి కట్టుబడినట్టుగా చెప్తున్నారు. దీనిపై ఈరోజు ప్రైమ్ టైమ్ డిబేట్లో మాట్లాడదాం. అసలు ఈరోజు ముఖ్యమంత్రి జగన్ ఏం వ్యాఖ్యానించారో ఒకసారి చూద్దాం. My stay would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. 1 lakh crores, 20 years down the line would probably be, one were to calculate 1 lakh crores today, 20 years down, it would be 10 lakhs, 15 lakhs, 20 lakh crores. And which is going to be a dream chasing. You would never be any. రైట్, ఇదే అంశంపై ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, ఇక తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆ పార్టీ నేత దీపక్ రెడ్డి గారు, జనసేన నుంచి జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, దీపక్ రెడ్డి గారు, మనం చూసాం ముఖ్యమంత్రి మరోసారి చాలా స్పష్టంగా ముందు నుంచి ఏదైతే చెప్తున్నారో మూడు రాజధానుల అంశంతో పాటు విశాఖ పరిపాలన రాజధాని అంశంకి సంబంధించి తన స్టాండ్ మారలేదు, నా స్టాండ్ వెరీ క్లియర్, నెక్స్ట్ నేను ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలోనే చేయబోతున్నాను, విశాఖలోనే ఉంటాను అంటూ చాలా క్లియర్ కట్గా చెప్పారు. దానిపై మీ స్పందన ఏంటి సార్? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. వాస్తవంగా పొద్దున ముఖ్యమంత్రి గారి స్పీచ్ చూసినప్పుడు నాకు నవ్వుకున్నానండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో అది ఇన్వెస్టర్స్ బిజినెస్ మ్యాన్ తో మాట్లాడే విధంగా ఆ స్పీచ్ ఉందా? రాజకీయం మాట్లాడుతూ పార్టీల మధ్యలో తెలుగుదేశము ఆపోజిషన్ పార్టీస్ మధ్యలో లేకపోతే ఆ వేరే రాజకీయ కోణాలు అవన్నీ మాట్లాడితే ఎవరైనా ఒక బిజినెస్ మ్యాన్ కి ధైర్యం ఉంటుందా అండి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి? అంటే ఆయనే చెప్తా ఉంటాడు ఇంత డిస్టర్బెన్స్ ఉంది, ఎవరు అందరు దీన్ని అపోజ్ చేస్తా ఉన్నారు, కేవలం నేను ఒక్కడనే ఈ వైజాగ్ అని చెప్పి అంటున్నాను అని చెప్పి. సో రేపు రాబోయే ఎలక్షన్స్ 1.5 నెల రోజుల్లో రిజల్ట్ ఆపోజిట్ అయితే మా ఇన్వెస్ట్మెంట్ ఏమవుద్ది అని చెప్పి ఒక డౌట్ ఇన్వెస్టర్స్ కి రాదా? అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంది అని అంటే, నేను మళ్ళా నా స్వేరింగ్ ఇన్ సెరమనీ ఇక్కడే చేస్తాను వైజాగ్ లో అన్నారు. గెలవాలి కదండి ముందు స్వేరింగ్ ఇన్ సెరమనీ అది చేసేదానికి. సో ఎటువంటి ఊహల్లో ముఖ్యమంత్రి గారు తేలిపోతున్నారో మనకు దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మనం చెప్పాలి. అమరావతి ఇష్యూ కూడా వారు రేజ్ చేయడం జరిగింది. వారు ఏమన్నారంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అక్కడ అవసరం ఉంది, ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రాష్ట్రం పెట్టుకోలేని పరిస్థితి ఉంది, అందువల్ల అది జరగదు అని చెప్పి అన్నారు. సో ఒక విధంగా అది జరగదు అని చెప్పి సున్నితంగా అన్నారు, కానీ అక్కడ ఉండే మనుషుల పరిస్థితి ఏంది, ఎట్లా చేయాలా? ఇప్పుడు ఆల్రెడీ అందరు భూములు ఇచ్చేసారు, గ్రిడ్ ఫార్మేషన్ అయిపోయింది, రోడ్లు అవి మళ్ళీ అగ్రికల్చర్ కూడా వాడుకునే పరిస్థితులు లేవు. దాన్ని ఏం చేయగలుగుతాం, దాన్ని ఎట్లా సస్టైన్ చేయగలుగుతాం అని చెప్పి ఎప్పుడన్నా భరోసా కల్పించేదానికి అవకాశం ఇప్పుడన్నా చేసుకుంటున్నారా? కేవలము రాజకీయ లబ్ధి కొరకు 3 ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి ఓట్లు పొందేదానికి పక్కా ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారని మనకు అర్థమవుతా ఉంది. అసలు కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వారు ఏ విధంగా ఇటువంటి డెసిషన్స్ తీసుకోగలుగుతారు? ఇన్ కేస్ వైజాగ్ పోవాలా అని చెప్పి వారు డెసిషన్ తీసుకుంటే అక్కడ ఉండే అమరావతి వారికి న్యాయం చేసిన తర్వాత ఆయన స్టెప్ తీసుకోవచ్చు. అక్కడ ఉండే వారికి న్యాయం చేయకుండా వాళ్ళని గాల్లో వదిలేసి నేను ఇవన్నీ చేస్తాను అనేదానికి అది కోర్టు పర్మిట్ చేస్తుందా, మన లా పర్మిట్ చేస్తుందా? సో ఈ విధంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారు మాట్లాడటం అనేది చాలా తప్పు. వాస్తవంగా వైజాగ్ లో నేను పర్సనల్ గా మన యువగల ముగింపు సభలో 3-4 రోజులు ఆ ఏరియాలో అంతా తిరగతా అందరినీ ఊరికి అడుగుతా ఉండేది, మీకు క్యాపిటల్ ఈడకి వచ్చేదానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే ఒక 2 తప్ప 100 మందిలో అందరూ మాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మా ప్రాంతం చెడిపోద్ది, మా ప్రాంతంలో కబ్జాలు వస్తాయి, మా ప్రాంతంలో
దౌర్జన్యకారులు వస్తారు అనే మాట ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వచ్చింది. దోపిడీ జరుగుతా ఉంది ఇక్కడ భూమి దగ్గర నుంచి అని చెప్పి లోకల్ వాళ్ళ నోట్లో నుంచే వస్తా ఉంది. కేవలం ఒక వైసీపీ నాయకులే ఈ వర్జన్ మాట్లాడుతున్నారు కానీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, మీ రిపోర్టర్స్ ని ప్రజల మధ్య పంపించి సేమ్ ప్రశ్న అడగండి. నేను చెప్పిందే ఆన్సర్ రాకపోతే మాత్రము నేను అప్పుడు గమ్ముగవుతానని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ తో నేను ముగిస్తున్నాను. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, విపక్షం అమరావతి రాజధాని అంటుంది, టీడీపీ జనసేన ఇప్పటికే దీంట్లో స్పష్టత ఇచ్చాయి, అలాగే భారతీయ జనతా పార్టీ అదే మాట చెప్తోంది. ఈ మధ్యన ఆ పార్టీ నేత రాజ్నాథ్ సింగ్ కూడా అదే స్పష్టం చేశారు. ఇంకా వైఎస్ షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అమరావతి రాజధాని అంటుంది. మీరు మాత్రమే ముందు నుంచి విశాఖ అంటున్నారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అదే మాట కట్టుబడి ఉన్నారు, నేను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖ వచ్చి ఉంటాను అని. రవిచంద్ర రెడ్డి గారు, సతీష్ గారు నమస్తే అండి. మీకు, ఆంజనేయ రెడ్డి గారికి, కిరణ్ రాయల్ గారికి, దీపక్ రెడ్డి గారికి, అలాగే 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. సార్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు, విస్పష్టంగా ప్రకటిస్తున్నారు. అక్కడ జరుగుతున్నది ఇన్వెస్టర్ల సమ్మిట్, గ్లోబల్ వరల్డ్. గ్లోబల్గా ఉన్న వాళ్ళకి వైజాగ్లో సమ్మిట్ పెట్టి వైజాగ్లో సదస్సు నిర్వహిస్తూ మీరంతా పొలమని కరకట్టకు రండి, ఇక్కడ మంచి పొలాలు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, నల్లరేగడి నేల ఉంది, గ్రాఫిక్స్ రాజధాని ఫ్లెక్సీలు కూడా కనపడవు కానీ కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు పాతవి. కాబట్టి మీరు అక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయమంటే చేస్తారా సార్? చేయరు. అక్కడ వైజాగ్లో చక్కటి బీచ్ ఉంది, ఎస్టాబ్లిష్డ్ రాజధానిగా పనికొచ్చే అన్ని హంగులు ఉన్నాయి, లక్షల కోట్ల అవసరం లేదు. ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ రాబోతుంది, ఆల్రెడీ విశాఖలో ఎయిర్పోర్ట్ ఉంది, ప్రిస్టేజియస్ పోర్ట్లు ఉన్నాయి, మరి అన్ని కనెక్టివిటీలు ఉన్న, అన్ని హంగులు ఉన్న, ఎస్టాబ్లిష్డ్ నగరంగా ఉన్న, టాప్ 10 సిటీస్ ఇన్ ఇండియాగా ఉన్న విశాఖ రాజధానిగా, అర్హత పరిపాలనా రాజధానిగా మేము ప్రకటించాం, దానికి కట్టుబడి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కేటగారికల్ గా కమిటెడ్ గా ఉన్నారు. ఆ కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పనికొచ్చే అంశం. మాకు ప్రతి గ్రామము ముఖ్యమే, అమరావతి ముఖ్యమే, కర్నూలు ముఖ్యమే, ప్రతి గ్రామము ముఖ్యమే. వీఆర్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఓన్లీ 29 విలేజెస్. వీఆర్ గోయింగ్ టు స్టాండ్ విత్ 16,552 గ్రామాలకి సంబంధించి ప్రతి ఒక్కరిని వాళ్ళ మేలు కోరే పార్టీ వైఎస్ఆర్సీపీ. అంతేగాని ఇప్పుడే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అక్కడ బీసీ సదస్సు అని. బీసీ అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో బాబు కోసం ఉన్న కమిట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్. బాబు క్యాస్ట్ కోసం ఆయన బాబు కోసం ఉన్న కమిట్మెంట్ తో ఈయన డిక్లరేషన్లు. అలాంటి కుల రాజధానిని పట్టుకొని అక్కడికి రండి, చక్కటి పొలాలు ఉన్నాయి, కరకట్ట కూడా ఉంది. రవిచంద్ర రెడ్డి గారు, ఎవరైనా కరకట్ట కావాలా లేకపోతే బీచ్ కావాలంటే ఇన్వెస్టర్ ఏది కోరుకుంటాడు సార్? కరకట్టకు వస్తాడా చెంబు తెచ్చుకొని? కుల రాజధాని అని మీరు అంటున్నారు, కానీ రాజధాని విషయంలో మీరు విశాఖ 3 రాజధానులు అన్నారు, విశాఖ పరిపాలన రాజధాని అన్నారు. ముఖ్యమంత్రి ముందు నుంచి కూడా అటు అసెంబ్లీలో ప్రకటనప్పటి నుంచి ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద కట్టుబడి ఉన్నారు. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. బట్ అపోజిషన్స్ అన్ని కూడా ఒకే మాట మీద ఉన్నాయి. అటు కాంగ్రెస్ అమరావతి అంటుంది, భారతీయ జనతా పార్టీ అమరావతి అంటుంది, టీడీపీ జనసేన కూటమి కూడా అమరావతి రాజధానికి మీకు కట్టుబడి ఉన్నామంటుంది. సార్, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. 10 మంది చెప్పేదే నిజం అని నమ్మాలంటే 10 పార్టీలు కలిపినా కానీ మాకు వచ్చిన ఓట్లు లేవు. మరి మా ఓట్లే ఎక్కువ ఉన్నప్పుడు మెజారిటీ ఒపీనియన్ తో మేము తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలి. మమ్మల్ని మా పని చేయనీయకుండా కోర్టులకు ఎక్కి ఈ పాటికి ఎస్టాబ్లిష్ కావాల్సిన 3 రాజధానుల అంశాన్ని అటక మీద పెట్టి కోల్డ్ రిఫ్రిజిరేటర్ లో పెట్టారు వీళ్ళు. కోర్టుల ద్వారా కోర్టులు తాత్సారం చేసిన కార్యక్రమాలు అమలు లేకపోతే సంపూర్ణమైన ప్రగతి దిశగా ఆంధ్రప్రదేశ్ పరుగులెత్తేది సార్. అంటే కోర్టు పరిధిలో ఉంది కదా, అది తేలకుండానే మళ్ళీ విశాఖలో వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖ నానబెట్టలేరు సార్, ఎల్లకాలం నానబెట్టలేరు. థంపింగ్ మెజారిటీతో 161 సీట్లకు పైగా మేము గెలిచి వైజాగ్ లో సూపర్ గా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన రాజధానిగా విశాఖను ఎస్టాబ్లిష్ చేసి అమరావతికి అన్యాయం చేయకుండా గౌరవించి శాసన రాజధానిగా చేసి కర్నూలుని న్యాయ రాజధానిగా చేసి 3 ప్రాంతాలకి సమగ్రమైన అభివృద్ధిని, సమానమైన న్యాయాన్ని, ప్రతి ఒక్క గ్రామాన్ని గౌరవించే పార్టీగా
16,552 గ్రామాల రైతుల్ని వాళ్ళ హక్కుల్ని కాపాడే పార్టీగా Okay. వైఎస్ఆర్సీపీ ఉంటుంది. రైట్ ఈ కోన్ కిస్కా మిగతా Right. చిన్న చిన్న పార్టీలన్నీ మేము 4 వచ్చాం, 6 మంది వచ్చాం, 10 మంది, మీరు గుంపులుగా వస్తే వచ్చే ప్రయోజనం లేదు. రైట్ రైట్ రవిచంద్ర రెడ్డి గారు, ప్రజలతో మేమున్నాం. నేను అమరావతికి వ్యతిరేకం కాదు, గుంపులు కట్టాం. నేను అమరావతికి వ్యతిరేకం కాదు, విశాఖ రాజధాని ఎందుకు చేయాలో అంటూ ముఖ్యమంత్రి కొన్ని లెక్కలు చెప్పారు. అమరావతి రాజధాని అయితే ఎంత ఇబ్బంది ఉంటుందో అంటే ఫైనాన్షియల్లీ అన్న కొన్ని అంశాలు చెప్పారు. మరి రెడ్డి గారు, ముఖ్యమంత్రి రాజధాని విషయంలో 600 తన లక్ష్యం 3 రాజధానులు, అందులోని విశాఖ పరిపాలనా రాజధాని అని ఈరోజు మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు. అదొక అంశం. రెండోది, ఆయన లెక్కలు చెప్తున్నారు. అమరావతికి అయ్యే ఖర్చులో 10వ వంతుతో విశాఖలో అద్భుత రాజధానిని నిర్మించవచ్చు. ఇప్పటికిప్పుడు అమరావతిని ఒక రాజధానికి ఏర్పాటు చేసుకోవాలంటే 1,00,000 కోట్ల అవసరం అవుతుందని. దీనిపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, మీకు చర్చలో పాల్గొంటున్న అందరికి కూడా నమస్కారాలు. నమస్తే సార్. ముందుగా నేను ఈ కుల రాజధాని అనే వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఏ రాజధాని కూడా కుల రాజధాని కాదు. బహుశా విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలవి. ఏ కులాన్ని అయితే మనం ప్రస్తావిస్తున్నామో ఆ కులము కేవలం 5-6% మాత్రమే ఉన్నారు. మిగతా 90% మంది గిరిజనులు, హరిజనులు, బీసీలు, వివిధ వర్గాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది కుల రాజధాని ఏదవుతుందో ఇంతకంటే అమాయకమైన లేదా దుర్మార్గమైన వ్యాఖ్య ఉందని నేను అనుకోవడం లేదు. ఏ కుల రాజధాని కోసము ఆ రోజు మనము రాజధాని రాష్ట్రం యొక్క మధ్యలో ఉండాలని ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏ కుల రాజధాని కోసము 30,000 ఎకరాలు ఉండాలి కనీసము అని చెప్పారు. ఏ కుల రాజధాని కోసము చంద్రబాబు నాయుడు గారి రాజధానిని గ్రాఫిక్స్లో చూపిస్తున్నాడు. మేము వస్తే ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తాం, అమరావతిని అందలాలు నిర్మిస్తామని ఏ కుల రాజధాని గురించి మాట్లాడారు. కాబట్టి కుల రాజధాని వ్యాఖ్య ఏదైతే ఉందో ఇది ప్రజలను తప్పుదావ పట్టించడం కోసము ఇది దుర్మార్గమైన వ్యాఖ్య. రెండవది, ముఖ్యమంత్రి గారు ఈరోజు విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడి నుంచే నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటున్నాను. ప్రమాణ స్వీకారం చేయడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా పరిస్థితిని బట్టి అవసరం వస్తే ప్రజల మధ్య ఎక్కడైనా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. గవర్నర్ గారు వస్తారు, ఎక్కడైనా ప్రమాణ స్వీకారం చేస్తారు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరికి అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు ప్రమాణ స్వీకారానికి. మరి ఈరోజు ఇన్వెస్టర్స్ సదస్సులో ఆయన ప్రమాణ స్వీకారాన్ని గురించి ప్రస్తావించవలసిన అవసరం ఉంది. మీరు ఇన్వెస్టర్స్కి ఏం చెప్పాలా? మా రాష్ట్ర ప్రభుత్వం ఈ వస్తువులు కల్పిస్తుంది, మీరు పెద్ద ఎత్తున రండి, పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి, పారిశ్రామిక రాయికాలు ఇస్తాము. వీటి గురించి మాట్లాడకుండా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తాననే కాదు, విశాఖకు వచ్చేస్తాను అని చెప్పారు. నేను అక్కడికే వస్తున్నాను. మీరేం చెప్పారు? ఇది ఎన్నికల అంశం కాబోతుందని మీరు ప్రస్తావించారు కదా. ఈ అంశాన్ని 2019లోనే ఎన్నికల అంశం చేస్తుండాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఎన్నికల అంశం చేసి ఉండాలా. నేను వస్తే 3 రాజధానులు నిర్మిస్తానని చెప్పుంటే అప్పుడు ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చుంటే మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించవచ్చు. ఆ రోజు ఎన్నికల అంశం కాదు. ఈ రోజు ఎన్నికల అంశం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు మేనిఫెస్టోలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? వీటికి సమాధానాలు చెప్పాల్సి ఉంది. రెండవది, నేను ఒకటే చెప్తున్నాను సతీష్ గారు, అధికారాంతమును చూడవల అయ్యగారి ప్రతాపములు. అధికారం అంతమైపోతుందని తెలుసు, అందువల్ల నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐప్యాక్ వాళ్ళు చెప్పారు, అయ్యా మనం ఇంకా మన ప్యాకప్ గండి అని ఐప్యాక్ వాళ్ళు చెప్పారు. అందుకనే ప్యాకప్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఆ ప్రాంత ప్రజల్ని ఆకట్టుకోవడం కోసము రాజకీయ వ్యాఖ్యలు తప్ప ఇది జరిగే పని కాదు. ఒకటి. రెండవది, సిఆర్డిఏ చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. సుప్రీంకోర్టులో ఉంది, హైకోర్టులో రకరకాల కేసులు నడుస్తున్నాయి. న్యాయస్థానాల పట్ల గౌరవం లేకుండా, విలువ లేకుండా నేను విశాఖపట్నంలోనే ఉంటానంటే ఆయన ఇష్టము. ఆయన ఓడిపోయిన తర్వాత దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. ఆయన తాడేపల్లిలో ఉంటారో, విశాఖపట్నంలో ఉంటారో, హైదరాబాద్ లో ఉంటారో ఆయన ఓడిపోతాడో గెలుస్తాడో, మీరు ఓడిపోతారో గెలుస్తారో రేపొద్దున ప్రజలు డిసైడ్ చేస్తారు. రెండు ఇప్పుడు ఎవరు కాలు సర్వేలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మా సర్వే మాకు అనుకూలంగా లేదు, భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు
సతీష్ జీ, సార్. ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే. ఈ ప్రభుత్వాన్ని ఇంటి పంపించాలి. ఒకటి. రెండవది, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. పరిపాలనా రాజధాని విశాఖపట్నము లేదా న్యాయ రాజధాని ఎక్కడో కర్నూలు అంటున్నారు. ఇక్కడ ఇంకేముంటుందండి? ఇక్కడ ఏముంటుంది? అమరావతిలో అమరావతి రాజధాని అంటున్నారు కదా, అమరావతిలో దానికి సమాధానం చెప్పాలి. అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీ ఉంటుంది కదా. ఒక్క చిన్న విషయం నేను చెప్తాను. కలెక్టర్ బంగళా ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంటుంది, కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ కి క్యాంప్ ఆఫీస్ కి 100 కిలోమీటర్లు ఉండదండి. కలెక్టర్ మా నెల్లూరులో కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ ఉంటుంది. పరిపాలనా విభాగం అక్కడెక్కడ 250-60 కిలోమీటర్ల తర్వాత దేశపై పెడతారా? ఎంత అర్థం లేనిది. వాళ్ళ వాదన ఏమిటి? మీకు వెనకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి కావడం మీకు ఇష్టం లేదా? 3 రాజధానులు పెడితే అభివృద్ధి. కిరణ్ రాయ్ గారు క్లియర్ కట్ గా ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఒకే స్టాండ్ మీద ఉన్నారు. ఈ రోజు కూడా మరోసారి నేను దానికే కట్టుబడి ఉన్నానని కుండ బదులు కొట్టారు. నేను త్వరలో అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖలోనే వచ్చి ఉంటాను అని. అలాగే ఆయన లెక్కలు కూడా చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు అమరావతి రాజధాని అంటే 1,00,000 కోట్లు కావాలి, అందులో 10వ వంతు ఖర్చు పెడితే విశాఖలో అద్భుత రాజధానిని నిర్మించుకోవచ్చు. నా లెక్కలు నాకున్నాయి, నా అంచనాలు నాకున్నాయని ముఖ్యమంత్రి అంటున్నారు. సతీష్ గారు, మీకు టెన్ టీవీ ప్రేక్షకులకి ప్యానల్ పెద్దల నమస్కారం సార్. నమస్తే సార్. రాయల్ గారు సార్, పిచ్చి కూడా హద్దుండాలి. పిచ్చికి హద్దుండాలి కానీ ఇంత పిచ్చి ఉండకూడదు. ఓడిపోతున్నారు ఆ బాబు అని చెప్పి నీ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేన టీడీపీలో చేరిపోతుంటే నువ్వు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తామంటే అది పిచ్చే కదా సార్. దాన్ని ఏమంటారు సార్? గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి 2014-15లో అమరావతి రాజధాని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, విశాఖపట్నం లాంటి వాళ్ళకి కానీ, తిరుపతిలో ఉన్న వాళ్ళకి కానీ, రాయలసీమలో ఉన్న వాళ్ళకి కానీ, ఎక్కడున్న వాళ్ళకి కూడా సెంటర్ గా విశాఖపట్నం అమరావతి కరెక్ట్ అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు సార్? ఇప్పుడు ఎందుకు చెప్పాడు? అప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి మాటలకి మార్గాలు చాలా ఉన్నాయా? చెప్పాడు. తర్వాత అధికారం రాగానే రాజధాని పూర్తిగా సర్వనాశనం చేశాడు. ఎక్కడ రాజధాని లేదు. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధాని లేదు, ఒక్క రాజధాని లేదు. కర్నూలు లేదు, అమరావతి లేదు, విశాఖపట్నం లేదు. ఆయన విశాఖపట్నంలో వ్యాపారాలు చేసుకోవడానికి వదిలితే ఆ సముద్రాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తాడు తప్ప అక్కడ రాజధాని కట్టే ప్రసక్తే లేదు. సార్ ఇస్తాం, రవీంద్ర గారు ఇస్తాం, ఆవేశపడకండి, ఇస్తాం. ఈ రోజు ఆయన ఒక ప్యాలెస్ కట్టుకొని ఆ ప్యాలెస్ లో ఆయన సంతోషంగా పోగడానికి, ఆయన కుటుంబ సభ్యుల కోసం దాన్ని ఆయన ఏదో ఆ ప్యాలెస్ లో ఉండిపోవడానికో, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడున్న వ్యాపారస్తులకి, ఇన్వెస్ట్మెంట్లకి, అక్కడున్న వాళ్ళకందరికి కూడా మళ్ళీ మన రాజధాని వస్తే భూముల రేట్లు పెరుగుతాయనో, విశాఖపట్నం మరో ముంబై అవుతుందనో వాళ్ళు కథలు చెప్తారు సార్. అవన్నీ కాదు. విశాఖపట్నం ప్రజలు నిజంగా అయితే మాకు రాజధాని వద్దురా బాబు, ఈ కడప రౌడీజం మాకు వద్దురానైనా, ఇక్కడ మేము యాగలేము, మీరు ఆడికే ఉండండి, అక్కడ ఆపకే పోండి, మాకు రావద్దని చెప్పి ఓపెన్ గా చెప్తున్న వాస్తవం. ఈ విషయం కూడా తెలుసుకోవాలి. డబ్బులు లేవు, రాజధాని కట్టలేమన్నప్పుడు 3 రాజధానులు ఎందుకు ప్రమాణం చేస్తాం? ఒక రాజధానికి దిక్కు లేదు. 10 లక్షల కోట్లలో 10 ఒక భాగం పెడితే చాలని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు 3 రాజధానులు కడతాం. ఎలా మోసం చేస్తావు ప్రజల్ని? 4.5 సంవత్సరం మోసం చేస్తావు. 4 సంవత్సరాలు 10 నెలలు అయిపోయింది. 2 నెలలు ఎలక్షన్ వస్తుంది, గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. 5 సంవత్సరాలు రాజధాని లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు అనాథల్లా బతికారు. రాజధాని చెప్పలేకపోయాం ఎక్కడుందో కూడా. అలాంటిది ఇప్పుడు వచ్చి కొత్త కథ, వైజాగే రాజధాని అనేసి. వైజాగ్ రాజధాని చెయ్యాలా చేయకూడదా చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ముఖ్యమంత్రి కూడా చెప్తూనే ఉన్నారు కదా. కొత్తగా ఈరోజు చేసిన ప్రకటన కాదు కదా సార్. ఎప్పటి నుంచి చెప్తున్నాడు సార్? 2 సంవత్సరాలు చెప్తున్నాడు. 2 సంవత్సరాలు చెప్తున్నాడు. 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి నువ్వు మాట తప్పవు కదా. ఎందుకు రాజధాని చేయలే విశాఖపట్నం? ఎందుకు చేయలేకపోయావు? రవిచంద్ర రెడ్డి గారు, రాజధాని అంశంకి సంబంధించి అసలు విశాఖ ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ కోరుకోవటం లేదు. ఎలాగో ఓడిపోతామన్న ఒక వాదన వచ్చేసింది కాబట్టి ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆంజనేయ రెడ్డి గారు అలాగే కిరణ్ రాయల్ గారు అంటున్నారు.
అందులోనూ కుల రాజధాని అని అమరావతిని ప్రస్తావించడంపై ఆంజనేయ రెడ్డి గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అభ్యంతరాలు ఉండొచ్చు కానీ వాస్తవాలు కూడా ఆంజనేయ రెడ్డి గారికి తెలుసు. 33,000 ఎకరాల్లో మాక్సిమం 3 భూమి మనోళ్ళకే ఉండాలనుకుంటే కుల రాజధాని కాక ఏమవుద్ది? డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటదని పేదలకి అట్టడుగు వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాత కూడా కోర్టుకు వెళ్తే ఏమంటారు దాన్ని? కులపెచ్చ అనరా? కులపెచ్చే. అంతేకాదు 3 భూములు మా కులానికే ఉండాలి, మా సామాజిక వర్గమే బాగుపడాలని గ్రాఫిక్స్ చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని నల్లరేగడి పొలాల్లో కరకట్ట ఒడ్డున రమ్మంటే ఇన్వెస్టర్లు వస్తారా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇండస్ట్రియల్ సబ్మిట్లు కానీ ఎవరినైనా ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానించినప్పుడు వైజాగ్ ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఎవ్రీ ఫెసిలిటీ ఈజ్ దేర్ ఇన్ వైజాగ్. వైజాగ్ అగ్రగామిగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ని చూపించి రెవెన్యూ పెంచి, రెవెన్యూ హైదరాబాద్ ద్వారా ఏ విధంగా పెంచిన రెవెన్యూతో తెలంగాణ ఫ్లరిష్ అవుతుందో అదే విధంగా వైజాగ్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి వచ్చే రెవెన్యూతో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు సమగ్రంగా. దాంట్లో అమరావతి కూడా బాగా అయ్యే అవకాశం ఉంటుంది. మేము అమరావతిని నగరం చేయాలనే కోరికతోనే ఏఎంఆర్డీఏ పెట్టాం, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సిఎంఆర్డీఏ పెట్ల చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ కాదు మాది. కాబట్టి ఖచ్చితంగా కూడా అగ్రగామిగా ఉన్న వైజాగే రాబోయే రోజుల్లో పరిపాలన రాజధానిగా విలసిల్లుతుంది. అక్కడ జనాలు ఎందుకు అడగట్లేదంటే జనాలు గ్లోబల్ గా ఉంటారు, థింకింగ్ గ్లోబల్ గా ఉంటది. అన్ని వర్గాలు అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా అందరితో సహజీవనం చేస్తున్నారు. పరిపాలన రాజధాని కావడాన్ని కోరుకోవడం లేదు ఉన్నారు. ఇది 3 పార్టీలు చెప్తున్న జిల్లాల వెనకబాటు దూరం అయిపోతుంది. అంతేకాదు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎస్టాబ్లిష్ అయిన పోర్ట్లు కనెక్టివిటీ అద్భుతంగా ఏ డబ్బు ఖర్చు పెట్టకుండానే అన్ని హంగులు వైజాగ్ లో రెడీగా ఉన్నాయి. ఇక్కడలాగా గ్రాఫిక్స్ చూపించి మోసం చేయట్లా. అక్కడేదో గ్రీన్ ట్రిబ్యునల్ అని రిషికొండని అంటారు, ఇక్కడ ఏమైపోయింది గ్రీన్ ట్రిబ్యునల్ లేకపోతే కరకట్ట. గిఫ్ట్ హౌస్ గురించి ఎవరు మాట్లాడరా? ఎల్లో మీడియా దుర్మార్గాలు మనకు తెలీదా? అన్ని తెలుసు కానీ మనవాడు కాబట్టి బాబుని కవర్ చేయాలి, జగన్ గారిని బ్లేమ్ చేయాలి. కొంచెం అన్నా సిగ్గు శర ఉండాలి. అది లేదు. దీపక్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి చెప్తున్న లెక్కలు సహేతుకం కాదంటారా? ఇప్పటికిప్పుడు అమరావతిని ఒక రాజధానిగా ఇచ్చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి, అందులో 10వ వంతు విశాఖపట్నం సరిపోతుందని, అదొకటి. రెండోది, ఆల్రెడీ విశాఖపట్నంలో కొన్ని సౌకర్యాలు కూడా ఉన్నమాట వాస్తవం కాదా? రెండోది. మూడోది, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం సంపూర్ణమైన సౌకర్యాలు ఉన్న విశాఖపట్నంగా ఆంధ్రప్రదేశ్ లో అగ్రగామిగా ఉన్న నగరం. కొన్ని సౌకర్యాలు ఉన్నమాట వాస్తవం కాదు సార్. అన్ని సౌకర్యాలు ఉన్న నగరం సతీష్ గారు, అన్ని సౌకర్యాలు ఉన్న నగరం. దీపక్ రెడ్డి గారు మాట్లాడండి. దీపక్ రెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారికి భయం చుట్టుకుంది, మళ్ళా నా టర్న్ వచ్చింది, వారు గుట్టిప్పుతాను అని చెప్పి నన్ను అడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం దయచేసి ఒక 2 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వమని కోరుతూ ఇప్పుడు పాయింట్ కి వస్తాం. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టు ఈ విధంగా చేయాలా? చేస్తే మనం పెద్ద డబ్బులు కూడా మన చేతిలో నుంచి పడదు, ఆ సిటీకి సెల్ఫ్ ఫైనాన్స్ విధంగా ముందుకు పోవచ్చు అని ఒక పక్క ప్రణాళికతో మేము చెప్పడం జరిగింది. వీళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకపోతే అసెంబ్లీ కౌన్సిల్ జరిగేటప్పుడు కూడా కౌన్సిల్లో కూడా నేను చెప్పినాను, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ విధంగా జరగద్ది, పలాని విధంగా చేయొచ్చు అని చెప్పి నేను వాళ్ళ మంత్రులకి వాళ్ళ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళకి నేను వివరించడం కూడా జరిగింది. అప్పుడు కూడా అవహేళనగా మాట్లాడినారు కానీ అది వాళ్ళ మైండ్కి ఎక్కించుకోలేదు. నేను ఈ రోజు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నానండి. మీ వల్ల కాదు అని ఈ రోజు ముఖ్యమంత్రి గారు తేల్చేశారు. ఆ నిధులు లేవు అని చెప్పి చెప్పేశారు, మేము చేయలేము అని చెప్పి చెప్పేశారు. సో ఇప్పుడు నష్టం అయితే ఏమి లేదు కదా. మీరు చేయలేనండి కాదండి, ఒక సెకండ్, మీరు చేయలేను అని చెప్పి చేతులు ఎత్తేసింది. ఈ రోజు అది చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పండి. పెద్ద బర్డెన్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ లోనే అది దాన్ని నిలబెట్టకపోతే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఆర్ యూ రెడీ ఫర్ దట్? మీకు నష్టం మీరు ఎట్లా కాదని అంటున్నారు. సో ఒప్పుకోండి, కనీసం మీకు చేతగాని వేరే వాళ్ళు చేసి చూపిస్తామని చెప్పి మేము ఛాలెంజ్ తీసుకునే రెడీగా ఉన్నప్పుడు అక్సెప్ట్ చేయండి ఆ ఛాలెంజ్ ని. అమరావతికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి అంటున్నారు. అంత ఖర్చు లేకుండానే అది సెల్ఫ్ ఫైనాన్స్ గా సర్వే అయ్యేటట్టుగా మా ప్లాన్ మాకుంది. మేము ఛాలెంజ్ చేస్తా ఉంటున్నారు దీపక్ రెడ్డి గారు. ఛాలెంజ్ చేస్తా ఉంటున్నారు దీపక్ రెడ్డి గారు.
అది మోడల్ కూడా సార్ వాళ్ళ explain ప్లాన్ వాళ్ళకు ఉంది. చేసినాము. ఆ ప్లాన్ అది ఏంటంటే self-financing సార్ project, ఏ వాళ్ళ విధంగా ప్లాన్ ఏంటంటే చేయాలా, Okay. ఏ ఈసారి విధంగా loans ఈసారి వస్తాయి, మరిన్ని ఏ విధంగా ఆ project వాళ్ళంటూ దాని మీద గెలిస్తే sustain అవుతుందని కలలో చెప్పినాము. ఇళ్ళలో కాదు Okay. వాళ్ళంటూ గెలిచినప్పుడు సంగతి. కానీ అలా గెలిస్తే అమరావతిని జాగ్రత్తగా ఈసారి ముక్కలు కొట్టి అమ్మేసుకుంటాం, మనోళ్ళందరినీ బాగా నీట్ గా సూపర్ రిచ్ చేస్తాం, పేదోళ్ళందరినీ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ అని తరిమేస్తాం, ఓకే ఎవరినైనా బీసీలు కానీ మాట్లాడితే వాళ్ళ తోకలు కత్తిరిస్తాం, రవిచంద్ర రెడ్డి గారు, సాక్షాత్తు జడ్జిలుగా రవిచంద్ర రెడ్డి బీసీలు గారు. పనికిరారని చెప్పి second. లెటర్లు ఒక రాస్తాం, second అండి. ఎలక్షన్ ఒక ముందు second. అబద్ధాలు చెప్తాం, రవిచంద్ర రెడ్డి గారు ఒక్క దొంగ నిమిషం. హామీలు ఇస్తాం, Complete చేయకుండా మేనిఫెస్టోని ఒక్క డ్రా నిమిషం. చేసి ఒక్క డ్రా second. చేస్తాం. దీపక్ రెడ్డి గారు మరో సార్, వారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. అబద్ధాలు భజన చేసే నేను రకంగా చెప్పకముందే నన్ను మాట్లాడకూడదు సార్. interrupt చేస్తే రైట్ ఎట్లండి? రైట్ 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 రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. దీపక్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. ఇప్పుడు సమస్య వీళ్ళది అదే. మీరు చేయలేరని ఒప్పేసుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పేసుకున్నారు, నిధులు లేవు మేము చేయలేము అని. మేమేమంటున్నాము, ఒక మోడల్ ఉంది, ఒక సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్, సార్, మీకు ఇంకా ఫలానా అవకాశం విధంగా లేదండి. మేము చేయగలుగుతాము అని చెప్పి సునామీని మీకు కంట్రోల్ సలహా చేసేవాళ్ళు ఇచ్చినాం. మాకెందుకు సార్? ఆ సలహా మీరు తీసుకోలేదు. ఓకే మీకు కాదు, అర్థం సునామీని కాలేదు. కంట్రోల్ చేసి సో ఒలింపిక్స్ ఈ రోజు పెట్టి మీరు అమరావతిని చేతులు ఏసీలు చేస్తా సో అని ఇక్కడ చెప్పి మీకు నష్టం అయితే ఏం లేదు కదా. సో ఈ ప్రాజెక్ట్ వరకు చంద్రబాబు నాయుడుకి ఇవ్వండి, మేము చేసి చూపిస్తాం. అబద్ధాల self finance బాబుని model నమ్మేది ఏ విధంగా ఎవడు? జరగద్దో. ఓకే సరే ఓకే, రెండో పాయింట్ చెప్పేవన్నీ అబద్ధాలే అధికారం కోసం. వైజాగ్ ఇష్యూకే వద్దాం. సరే పోనీ ఓకే. పోనీ ఇది మీకు అర్థం కాదు, మీకు అర్థమైంది కానీ అర్థమైనట్టు మీరు నటిస్తారు. విశాఖపట్నం సరే, సౌకర్యాలు దీన్ని ఉన్నాయి, డెవలప్ పెర్ క్యాపిటా చేసుకోలేము. ఇన్కమ్ లో ఇప్పుడు హైదరాబాద్ coming to తర్వాత ఈ వైజాగ్. నగరమే ఒక కనిపిస్తుంది. సెకండ్ ఉండండి, మీకు నాకు అర్థమైపోయింది. మీరు ఈ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేయరు, మీకు భయం చుట్టుకుంది, వదిలేస్తాం దీన్ని. Okay. వైజాగ్ కే వస్తాం. ఈ రోజు వైజాగ్ లో ఛాలెంజ్ ఎందుకు మీరు సార్? చేసే ఒక ఇన్సైడర్ 50 ట్రేడింగ్, రోజుల్లో మీరు చేసే మీ పార్టీ రిటైర్ అవుతుంది. మీరు Okay. చేసే కాదు, దోపిడీ. ఒక 50 రోజుల్లో మీ Okay, పార్టీ okay. రిటైర్ అవుతుంది. రైట్ రైట్ ఒక రైట్ సెకండ్ వినండి, రవిచంద్ర రెడ్డి గారు ఒక సెకండ్ వినండి. మీరు చేసే ఇన్సైడర్ ట్రేడింగ్, మీరు చేసే భూ దోపిడీతో అందరూ భయపడి వాళ్ళ స్థలానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నారు. ఇదన్నా మీ దృష్టికి వచ్చిందా? అసలు పాయింట్ వైజాగ్ లో మీరు ఈ రోజు చూస్తే ఒక సైడ్ ఏమో మన సముద్రం వచ్చింది ఉంది, కేసులు ఇంకో లాడ్జ్ సైడ్ దేవస్థానం ఇన్నర్ భూములు, రింగ్ రోడ్ ఫారెస్ట్ స్కామ్ భూములు కానీ, ఉన్నాయి. అలైన్మెంట్ ఒక సైడ్ చేంజ్ పోర్టు, కానీ, మన స్టీల్ ప్లాంట్ ఉంది. అన్ని కేసులు అక్కడ రేపు extra- పోలింగ్ అయిపోగానే మెడగొట్టుకుంటాయి. లేదు. సో అటువంటి ప్లేస్ ని Okay. ఆల్రెడీ డెవలప్ అయిన దాన్ని Okay. మేమేదో చేస్తాము అని చెప్పి Okay. మీరు ప్రగల్భాలు పలకటం ఎంతవరకు కరెక్ట్? ఓకే ఓకే ఇప్పుడు రాయలసీమ ప్రాంతం వాళ్ళు మీరు ఇన్ కేస్ మార్చేది ఉంది అని అంటే Okay. మా ప్రాంతానికి ఏంటి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? Okay. గతంలో కర్నూలులో ఉండింది, ఇప్పుడు Right. నా పాత నియోజకవర్గం రాయదుర్గం నుంచి వైజాగ్ కి పోవాలంటే Okay. 18 గంటలు పడుతుంది బై రోడ్డు. పోయేదానికి అవకాశం రైట్ 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 ఉంటుందా? ఇవన్నీ చూసిన తర్వాత రేపు పొద్దున్న So, ఎన్నికల్లో ఇవన్నీ ప్రజలిచ్చే తీర్పు సో రాజధాని ఇవన్నీ అంశం కూడా ఒక అడ్రస్ కీలకంగా చేయకుండా ఉండబోతుంది అనేది కేవలం క్లియర్ గా ఓట్ల కనిపిస్తుంది. కోసం, ఆంజనేయ రెడ్డి గారు కేవలం ఓట్ల కోసం ఆంజనేయ రెడ్డి గారు ఒక జగన్ నాటకం ఆంజనేయ రెడ్డి గారు మేము చెప్తున్న లెక్కలు సహేతుకం సూటిగా ప్రశ్నిస్తా ఒక్క నిమిషం దీపక్ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు మేము చెప్తున్న లెక్కలు సహేతుకం. విశాఖపట్నం సంబంధించి సకల సౌకర్యాలు ఉన్నాయి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంది, 10,000 ఖర్చు పెడితే అద్భుత రాజధాని అవుతుంది, ఆటోమేటిక్ గా రాష్ట్రానికి ఆదాయం ఇచ్చే ఒక ఆదాయ వనరుగా మారుతుంది. మేము అన్ని అంచనాలు వేసుకునే విశాఖను పరిపాలన రాజధాని చేయాలని డిసైడ్ చేశాము. అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని పెట్టి దాన్ని ఒక సిటీగా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాం, దాన్ని ఏమైనా పక్కన పెట్టట్లేదని రవిచంద్ర రెడ్డి గారు అంటున్నారు. పాసిబుల్ కాదని చేతులు ఎత్తేసారు కదా సతీష్, clear గా. ఇంతకంటే ఒక్క నిమిషం మధ్యలో మాట్లాడొద్దండి Please, మాట్లాడండి. దయచేసి ప్లీజ్ మాట్లాడండి. ఇంతకంటే నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్ ఇంకోటి ఉండదు. విశాఖపట్నం పర్ క్యాపిటా ఎక్కువ ఉంది, అందులో అనుమానం లేదు. పరిశ్రమలు పెడితే ఇబ్బంది లేదు, కానీ రాజధాని ఎక్కడ పెడతాం అనేది అర్థం లేనిది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి అమరావతిని ఒక పెద్ద పట్టణంగా తయారు చేస్తారు? అమరావతిలో అసెంబ్లీ ఉంది, సెక్రటరియట్ ఉంది, హైకోర్టు ఉంది, హైకోర్టు జడ్జీల భవనాలు ఉన్నాయి, చాలా నిర్మాణాలు జరుగున్నాయి. మీరు విశాఖపట్నంలో ఏం చేస్తారు? ఇంతకంటే నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుందా? ఆల్రెడీ అభివృద్ధి చెందింది విశాఖపట్నంలో పరిశ్రమలు రావచ్చు, వాళ్ళకి రాయితీని కల్పించవచ్చు, కానీ ఇంత అర్థం లేదు. ఒకటి. రెండవది, అక్కడెవరో ఒక కులానికి ఎక్కువ భూములు ఉన్నాయి కాబట్టి అది కుల రాజధాని కాక ఇంకేమవుతుందని ప్రశ్నిస్తున్నారు. మొన్నటి వరకు 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ లో మన రాజధాని, హైదరాబాద్ లో ఒక మతస్థులకి పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అది మత రాజధాని అయిపోతుందా? లేదా ఒక మతానికి సంబంధించిన రాజధాని అయిపోతుందా? ఎంత అర్థం లేనిది, ఎంత సంస్కారహీనమైన ఆర్గ్యుమెంట్. అమరావతి పేరుతో ఇన్సైడ్ ట్రేడింగ్ తెరలేపారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెరలేపారు, ఇది వైసీపీ ఆరోపణలు. ఏమంటే
ఇన్సైడ్ ట్రేడింగ్ పాల్పడ్డారు, రియల్ అరే ఎస్టేట్ వ్యాపారానికి ఎక్కడ రియల్ తెరలేపారు. ఎస్టేట్ వస్తుందా? హైదరాబాద్ ఒక్క నిమిషం, లేదా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు పెరిగాయి, దానివల్ల అనేక మంది రాజకీయ నాయకులు లబ్ధి పొందారు. రాజశేఖర రెడ్డి లబ్ధి పొందారు, జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు. ఈ రోజు వైసీపీ ప్రతినిధిగా మాట్లాడుతున్న ఆయన కూడా లబ్ధి పొంది ఉంటాడు. దానికి ఏమిటంటే రియల్ ఎస్టేట్ జరుగుతుంది, ఒక దగ్గర అభివృద్ధి చెందుతున్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల యొక్క విలువ పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, కొంతమంది లబ్ధి పొందుతారు. దానికి అది చట్ట వ్యతిరేకం కాదు కదా, అది దుర్మార్గం కాదు కదా. నేను రియల్ ఎస్టేట్ చేసి వ్యాపారం సంపాదిస్తే ఎంత నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, ఒకటే ప్రశ్న. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానానికి ఎందుకు మద్దతు ఇచ్చారు? అమరావతికి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పారు రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలా, 30,000 ఎకరాలు ఉండాలా? చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు. రవిచంద్ర రెడ్డి గారిని అడుగుతాను, కిరణ్ రాయల్ గారు కూడా మరో ప్రశ్న అడుగుతా ఉంటున్నారు. ఆస్తులు పెంచుకోవడానికి కిరణ్ రాయల్ గారు సార్ రవిచంద్ర రెడ్డి గారు అడుగుతున్నాను సార్, అడగండి. రాజధాని అంటే ఏమేమి కట్టబోతారు సార్? డౌట్ వేసింది నాకు. ఎందుకంటే రాజధాని అంటే ఏమేమి కట్టబోతారు అంటే అసెంబ్లీ ఎక్కడ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, హైకోర్టు ఎక్కడ ఉంటుంది, అవన్నీ కడతారా? లేకపోతే శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది, అమరావతికి మీ వ్యతిరేకం కాదంటున్నారు. న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది, కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే విశాఖపట్నం ఉంటుంది. వైసీపీ వర్షన్ ముఖ్యమంత్రి పరిపాలన కమిషనరేట్స్ ఇవన్నీ ఉంటాయి అక్కడ. కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు మాట్లాడారు. సార్ భారతదేశంలో నాకు తెలిసిన వరకు ఎక్కడ కూడా కోర్టు, హైకోర్టు ఒక చోట, పరిపాలన భవన్ ఒక చోట, అసెంబ్లీ ఒక చోట, సీఎం ఒక చోట, ఎమ్మెల్యే ఒక చోట ఉండరు సార్. నాకు తెలిసి ఎక్కడ ఉండరు. ఇంత కొత్తగా ఆలోచించాడంటే ఈ ముఖ్యమంత్రి బుర్ర ఉందా, లేకపోతే ఆ వైసీపీ నాయకులు బుర్ర ఉందా? అసలు ఈ 4 సంవత్సరాలు ఏం చేశారు? మీరు వైజాగ్ ఏం చేశారు? అన్ని కలిపి విశాఖలో పెట్టేస్తే సమ్మతమేనా జనసేనకి? పెట్టడం కాదు సార్, అసలు విశాఖ రాజధాని ఎవరు ఒప్పుకుంటున్నారు సార్? ఎవరు చెప్తున్నారు విశాఖ రాజధాని? జగన్మోహన్ ఎందుకు చెప్తున్నాడు విశాఖ రాజధాని? ఎవరు ఒప్పుకుంటున్నారు? అమరావతి రాజధాని కావాలని చెప్పి జనసేన స్టాండ్, తెలుగుదేశం స్టాండ్, ఏపీ ప్రజల స్టాండ్. నువ్వు ఎక్కడో 1000 కిలోమీటర్ దూరంలో విశాఖపట్నంలో రాజధాని కోర్టు పెడితే ఎవడో సార్ ఉత్తరాంధ్ర ప్రజల కోసం చేస్తున్నావా? వై సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి ఆస్తుల కోసం చేస్తున్నారా? కాదు సార్. ఈ రోజు ఈ 2 ఏళ్లలో కనీసం ఈ రోజు ఆ ప్యాలెస్ తప్ప వైజాగ్ ఏం కట్టారు సార్? చూస్తాను ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. రాజధాని అన్ని ఒకే చోట ఉంటాయన్న అంశాన్ని వీళ్ళు కళ్ళబులు కబులు చెప్పి ప్రజలను మోసం చేయడానికి వీళ్ళు మళ్ళీ ప్రజలు సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళు ఓట్లు వేస్తారని ఎందుకు అమరావతి రాజధాని అంటే ఒప్పుకున్నారు అసెంబ్లీ సాక్షిగా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఫ్రేట్ ఫిరాయించేశారు? ఇవన్నీ కూడా ప్రస్తావిస్తాం ప్రజల ముందు అంటున్నారు. మీరు ఎట్లా కన్విన్స్ అయిపోతున్నారు ప్రజల్ని ఎంత వాదన ఉంటున్నప్పుడు? ఒక్కటే మాట, వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 29 గ్రామాలతో కలిపి 16,552 గ్రామాల వైపు నిలబడుతున్నాం. వాళ్ళు 29 గ్రామాల వైపు నిలబడితే వాళ్ళ కర్మ, వాళ్ళకి విజన్ లేదు. ముఖ్యంగా రాజధాని అంటారు. రాజధాని అంటే అన్ని వర్గాలు అసెంబ్లీలో ఆ రోజు వ్యతిరేకించలేదు. బయటికి రావచ్చు రాజధాని అసలు ఇష్టం లేదు మాకు వైజాగ్ కావాలని వ్యతిరేకించలేదు. ఆ రోజు ఏమైనా చంద్రబాబు నాయుడు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. ఈ అంశాన్ని పదే పదే ఆంజనేయ రెడ్డి గారు, కిరణ్ రాయల్ గారు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్తారు. చెప్తా సార్, ముందు డిసైడ్ చేసి సార్ ముందు పెళ్లి చూపులు, తర్వాత పెళ్లి ఉంటుంది ఎక్కడైనా. ముందు పెళ్లి చేసేసి తర్వాత పెళ్లి చూపులు ఏంటి సార్?
అమరావతి అనేది రాజధానిగా డిసైడ్ చేసి దాని తర్వాత పెళ్లి చూపులు పెట్టినట్టు చర్చ పెట్టాడు అతను అసెంబ్లీ సాక్షిగా. అంటే ముందు పెళ్లి చేసిన తర్వాత పెళ్లి చూపులు పెడతారు సార్ ఎవరైనా? తెలివి ఉన్న మనిషి, అతి తెలివి ఉన్న మనిషి. అదే విధంగా అసలు సామాజిక వర్గం కోసం కొల్లగొట్టి కరకట్ట గిఫ్ట్ హౌస్ కొట్టేసి కొల్లగొట్టి తనకి తన సామాజిక వర్గం కోసం ఒక రాజధాని అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటే సిఆర్టీ అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ కింద మారిస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? సామాన్యులకు కూడా రాజధానిలో హక్కు ఉండాలి, ప్రతి పేదవాడికి హక్కు ఉండాలి, వాళ్ళ ఇల్లు కూడా అక్కడ ఉండాలి. డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ అంటారు దుర్మార్గులు. వైఎస్ఆర్ పార్టీ పని అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్, గేమ్ ఈజ్ ఓవర్, పీపుల్ డిసైడెడ్, గేమ్ ఈజ్ ఓవర్. ముఖ్యమంత్రి గారు డ్రామా సార్, సంపూర్ణ మద్య నిషేధం సంగతి రవిచంద్ర రెడ్డి గారు ఇదంతా ఒక డ్రామా అని ప్రతిపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. ఒకటి రెండు అభివృద్ధి చేసేది తీర్పిచ్చేది ప్రజలు. ఒకటి రాజధాని అంశం మళ్ళీ విశాఖ రాజధాని అని కొత్త డ్రామాకు వైసీపీ తెరలేపిందన్నది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ ఒకటి. రెండోది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని వైసీపీ ఎట్లా మాట్లాడుతుందన్నది రెండోది. మూడు నిందాలు ప్రస్తావించినట్టు కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళందరూ కూడా అమరావతి రాజధాని మార్పులంటారు. ప్రజలను ఎట్లా కన్విన్స్ చేస్తారు మీరు? ఎన్నికల సమయం, ఇది ఎన్నికల సమయం, ప్రజలను ఎట్లా కన్విన్స్ చేయబోతున్నారు? రాష్ట్రం మొత్తం కూడా విశాఖ నంబర్ 1 నగరంగా ఉంది కాబట్టి 16,552 గ్రామాలతో మేము ఉన్నాం కాబట్టి, మేము 29 గ్రామాలకు కన్ఫైన్ కాలేదు కాబట్టి, వాళ్ళలాగా కుల రాజధాని కాదు కాబట్టి, అమరావతి కూడా మహానగరంగా మారుస్తాం కాబట్టి, కర్నూలు కూడా రాజధానిగా మారుస్తాం కాబట్టి, ప్రతి గ్రామం ముఖ్యమే కాబట్టి వైజాగ్ని అభివృద్ధి చేసి పరిపాలన రాజధానిగా మళ్ళీ రాజధాని అంశం ఒక ఫ్లేరప్ అయ్యే అంశంగానే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు త్వరలోనే నేను విశాఖకు వస్తాను, విశాఖలోనే ఉంటాను, నెక్స్ట్ విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి రాజధాని అంశంపై విపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్నాయి. అటు టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ అమరావతి రాజధాని అంటున్నాయి. ఖచ్చితంగా 3 రాజధానుల అంశం సంబంధించి మాకు అమరావతి వ్యతిరేకం కాదు, ఇక్కడ ఆర్థికపరమైన అంశాలే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి. అమరావతికి అయ్యే ఖర్చులో 10% ఖర్చు పెడితే అమరావతి విశాఖపట్నం అద్భుత రాజధానిగా మారుతుంది, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి ఆదాయం పెరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన తెర ముందుకు తెస్తోంది. అలాగే అటు అమరావతి అలాగే కర్నూలుకు సంబంధించి కూడా అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఏదేమైనా అమరావతికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించిన అంశం అయితే ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా ఉంది, మారబోతుంది అన్నది క్లియర్ కట్. చూద్దాం రేపు పొద్దున ప్రజలు దేన్ని యాక్సెప్ట్ చేస్తారో, దేన్ని డినై చేస్తారో. ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్.